మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్ణయాలతో మునుగోడు నియోజకవర్గ మద్యం వ్యాపారులు తలపట్టుకుంటున్నారు. రాష్ట్రంలో మద్యం టెండర్లలో మద్యం పాలసీ ఒకే విధానం ఉంటుందని, సిట్టింగ్ పర్మిషన్ ఒక టోకెన్కు 3 లక్షల రూపాయలు పెట్టి తీసుకున్నారని, కోట్లు పెడితేనే ఒక మద్యం టెండర్ తగిలిందని మద్యం వ్యాపారులు వాపోయారు. ఇప్పుడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మధ్యాహ్నం 1 గంటకు మద్యం దుకాణాలు ప్రారంభించి 6 గంటల నుండి 10 గంటల వరకు సిట్టింగ్ నడపాలని హుకుం జారీ చేశారని అన్నారు. సంస్థ నారాయణపురం పట్టణ కేంద్రంలో ఈ రోజు ఉదయం 12 గంటలకు మద్యం దుకాణం తీసిన అధికార పార్టీ నాయకులు దౌర్జన్యంగా మద్యం షాపులను మూసివేస్తున్నారని, కేవలం 4 గంటలు నడిపితే తాము నష్టపోతామని, దీనిపై రాష్ట్ర నాయకత్వం ఆలోచించాలని మద్యం వ్యాపారులు వేడుకుంటున్నారు. గంటన్నరకు వచ్చింది మనకోసమే కదా. ఏం చెప్పిన మేము బంద్ చేయండి. మీరు లేదు, మీరు లొల్లి పెట్టుకోవాలి. బంద్ చేసి మొర పెట్టుకోరు. ఇక్కడ మాత్రం లోకల్లో నేను చెప్తున్నా తీసి 1 గంట తీసి 11:30 ఇప్పుడు వచ్చి నిన్న తీసిన తెలిసింది. అందుకే మొదలు పెట్టాం. తీసి బంద్ చేయించేది వద్దు, ఫస్ట్ తీయకుండా 1 గంట తీసి లేకుంటే సార్ దగ్గర అంతే. మా సార్ చెప్తే నేను చూస్తాను. వస్తానే ఉన్నాం. మీరు ఇప్పుడు చేసిరనుకో, మేము పోయినాక తీసి రేపు ఒకటి చూడాడు ఏం చేయడానికి చేసి ఇది చేసుకొని ఇబ్బంది పడకండి. ఓపెన్ చెప్తున్నా, 6 గంటలకు పర్మిట్ రూమ్ 6 గంటలకే పెట్టండి. మళ్ళా మీతోటే మీరు తర్వాత ఇబ్బంది పడతారు. మీకు ఇష్టం పెట్టుకోండి. ఏముండవు, అన్ని పడేసే ఉంటుంది. రేపటి నుంచి అయితే ఈ రోజు అంటే ఏమంటలేదు, రేపటి నుంచి మాత్రం 6 గంటలకే పెట్టాలి. 6 గంటలకు పర్మిట్ రూమ్ వేస్ట్ చేసుకోకూరి, ఇబ్బంది పడకూరి. ఇబ్బంది పడుతుంది చెప్పి 6 గంటలకు పర్మిట్ రూమ్ గుర్తుపెట్టుకోండి. సరేనా?